Hey Siri, call my brother. రెండు నెలల కాలం రెప్పపాటలు గడిచినా మీ గుండెల్లో నా జ్ఞాపకం నిరంతరం రగులుతూనే ఉంది. విధి రాసిన వింత నాటకంలో మౌనంగా వెళ్ళిపోయానుగాని పైనుండి మీ అందర్నీ కంటిపాపలా చూస్తూనే ఉన్నాను. భాగ్యలక్ష్మి, నా అర్ధాంగివి, నా ధైర్యానివి నువ్వు. కలత చెందకు, నా గురించి బెంగపడకు. విధిని ఎదిరించలేం, కాని ధైర్యంగా ముందుకు సాగాలి. నువ్వే నా ధైర్యం. పిల్లల బాధ్యత ఇక నీదే. అధైర్యపడకుండా అడుగులెయ్యాలని ఆశిస్తున్నాను. అమ్మా వసంత, నా కన్నతల్లిలాంటి కూతురా, నా బంగారు తల్లి, ఏడవకు. నీ కూతురి పెళ్లి చూడలేదని దిగులు చెందకు. శ్రీనివాస్ లాంటి అల్లుడు నీకు కొండంత అండగా ఉన్నాడు. నా అల్లుడు కాదు, మరో కొడుకు. దేవుడు నీకంతా మంచే చేస్తాడు. నువ్వు క్షేమంగా ఉండు. వంశీ రిషికల నవ్వుల్లో నన్ను చూసుకో తల్లి. పెద్దోడా నరేందర్, ఇంటి దీపం నువ్వు. మన ఇంటికి నువ్వే పెద్ద దిక్కిప్పుడు. ఇంటి బాధ్యతను భుజాన వేసుకో. అక్కను తమ్ముణ్ణి మంచిగా చూసుకో. కోడలు లక్ష్మి, బాగున్నావా తల్లి? మనవడు అయాన్స్ క్షేమమే కదా? కుటుంబాన్ని ఒకతాటిపై నడిపించే బాధ్యత నీదే పెద్దోడా. చిన్నోడా మహేందర్, కన్న బిడ్డలా నన్ను చూసుకున్నావు. అమ్మను జాగ్రత్తగా చూసుకోబేటా. అక్కను అన్నను ఓదార్చు. కోడలు మధులిక, ఎలా ఉన్నావు తల్లి? మనమడు మనుమురాలు నిహాల్, మోక్ష, నన్ను వాళ్ల అల్లరిలో నా నవ్వులు వినపడుతున్నాయా? నన్ను గుర్తుచేసుకుంటున్నారా? నా దీవెనలు ఎప్పుడూ వారికే. శరీరంతో నేను మీ మధ్య లేకపోయినా గాలిలో శ్వాసగా, గుండెలో జ్ఞాపకంగా, మీ ప్రతి అడుగులో నీడలా తోడుంటాను. కన్నీళ్లు వద్దు. మీ చిరునవ్వే నాకు అసలైన నివాళి.